అంత బుద్ధి లేని పనులు ఎందుకు చేస్తారండి? ప్లీజ్, నేను మీ డబ్బులు మీకు ఫోన్‌పేలో వేస్తాను, నాకు అవసరం లేదు. మీరు ఎంత పిచ్చి మనుషులు, అస్సలు డబ్బులను ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? ఓపిక లేదు కానీ తిట్టేదాన్నేమో. ఫోన్‌పేలో ఆటోమేటిక్గా డబ్బులు అనేది కట్ అయిపోతూనే ఉంటుంది. హలో అండి, నమస్తే. కొంచెం జ్వరంగా ఉంది, అందుకే స్వెటర్ వేసుకొని వచ్చేసాను. కొంచెం కాదు, కొంచెం ఎక్కువగానే జ్వరం వచ్చింది. కాకపోతే జ్వరం వచ్చినా కూడా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, ఇందాకే చూశాను నేను. మెంబర్షిప్ తీసుకున్నారండి ఇద్దరు. మెంబర్షిప్ తీసుకోవడం అంటే యూట్యూబర్స్కి మెంబర్షిప్ అనేది చాలా ముఖ్యమైన ఒక విషయం. చాలామంది ప్రత్యేకమైన వీడియోలని చేసి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నైనా నీళ్ళు కూడా తెచ్చిపెట్టరా, గొంతు ఎండుకుపోతుంది. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసం మాత్రమే అనేసి కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు. మెంబర్షిప్ అంటే అది కొన్ని లెవెల్స్ లాగా ఉంటుందండి. నాకు కూడా అంత క్లారిటీగా తెలీదు. ఇలా నా దగ్గర ఇద్దరు మెంబర్షిప్ తీసుకున్నారండి. ఇది నాకు అస్సలు నచ్చడం లేదు. జ్వరం వచ్చినా సరే నేను మాట్లాడలేని ఆయాసం వస్తుంది, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా సరే నేను ఈ విషయం చెప్దామని వచ్చాను. ఫస్ట్ మీరు అక్కడ స్క్రీన్ మీద ప్లే చేస్తాను ఆ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరు అని. ఫస్ట్ మీరు బ్యాక్ వచ్చేయండి, మెంబర్షిప్ని క్యాన్సిల్ చేసుకోండి. డబ్బులు చెట్లకు కాసినట్టుగా ప్రవర్తించకండి. నేనేం అడగట్లేదు మిమ్మల్ని, మెంబర్షిప్ తీసుకోమని నేను మిమ్మల్ని అడగట్లేదు. ఎందుకు మీరు మెంబర్షిప్ తీసుకుంటున్నారు అసలు? చాలామంది యూట్యూబర్స్కి ఇదైపోయింది. అవతల వాళ్ళ నేను అనకూడదు, కానీ ఇది మంచి పద్ధతి కాదు అసలు. వీడియోస్ చేసుకుంటారు, యూట్యూబ్ మనకు డబ్బులు ఇస్తుంది. వీడియోస్ చేసుకుంటే సత్యం, యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది. దాంతోపాటు వీడియో చూసే వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు దబ్బేయాలి అన్న ఆలోచన నాకు లేదు. దయచేసి ఎవరైనా సరే నా వీడియోస్ చూసేవాళ్ళు మెంబర్షిప్ లాంటిది తీసుకోవడానికి వెళ్ళకండి. ఇంకో ఆప్షన్ ఏంటి అంటే సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. నాకు తెలియదండి ఇదంతా. నేను మానిటైజేషన్ చేసేటప్పుడు దానంతట అదే ఆన్ అయిపోయినట్టుంది. వాళ్ళు ఇచ్చిన అన్నీ క్లిక్ చేస్తూ వెళ్ళాలి కదా మానిటైజేషన్ టైంలో. నా గొంతు ఏడ్చినట్టుగా ఉంది, అంటే ఏడుస్తున్నట్టుగా ఉంది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, అసలు చేతనవ్వట్లేదు నాకు. సూపర్ థ్యాంక్స్ అనే విషయం కూడా ఒకటి ఉంటుంది. ఆ సూపర్ థ్యాంక్స్ కూడా ఇవ్వడానికి వెళ్ళకండి. మీ నుంచి నేను డబ్బులు ఆశించట్లేదు. నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్తున్నాను అంతే. నేనేం చేసేది పెద్ద గొప్ప కార్యం, గొప్ప విషయం అయితే కాదు. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇద్దరు మెంబర్షిప్ తీసుకున్నారు. ఒకరేమో 1 month కింద తీసుకున్నారండి. ఎస్జే కలెక్షన్స్. ప్లీజ్ అండి, ఎస్జే కలెక్షన్ గారు, మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్టయితే మాత్రం వెంటనే మీ మెంబర్షిప్ని క్యాన్సిల్ చేసుకోండి. అలాగే ఇంకొకరు 9 రోజుల కింద అండి అటుకూరి రామచంద్రారావు అనే వ్యక్తి తీసుకున్నారు. మెంబర్షిప్ తీసుకోవడం దండగా అండి. మీ డబ్బులు ఎంత కష్టపడితే ఆ డబ్బులు మీకు వస్తున్నాయి. ఒకరు ఎస్జే కలెక్షన్ అనే వాళ్ళు 3rd లెవెల్లో ఉన్నారు. వాళ్ళ నుంచి నాకు దాదాపుగా 150 రూపాయలు అనేది వచ్చిందండి. అటుకూరి రామచంద్రారావు గారు 1st లెవెల్లో ఉన్నట్టున్నారు. 0.82 డాలర్ అంటే 100 పాయింట్లు అయితే $1 కదండి. 82 పాయింట్లు అయితే వచ్చాయి. $1 అంటే 85-86 రూపాయలు ఉంది. దాదాపుగా 70 రూపాయలు పే చేశారన్నమాట. ఆటోమేటిక్గా అకౌంట్లో కట్ అయిపోతూ ఉంటుందండి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఫోన్పేలో ఆటోమేటిక్గా డబ్బులు అనేది కట్ అయిపోతూనే ఉంటుంది. ప్లీజ్ అండి, మీ డబ్బుల కోసం నేను వీడియోస్ చేయట్లేదు. నాకు బాధను కలిగించే, అసలు అది చూడడానికి కూడా నా వల్ల కావట్లేదు. ఒక్క మెంబర్ కూడా నా దగ్గర ఉండడానికి వీల్లేదు. మీకు నిజంగా ఏదైనా నా వీడియో నచ్చింది, నా వీడియో మీకు ఉపయోగపడింది, దానివల్ల మీకు ఏదో ఉపయోగం కలిగింది కాబట్టి మీరు మెంబర్షిప్ తీసుకొని ఆ అమౌంట్ ద్వారా నాకు కృతజ్ఞతలు తెలపాలి అన్నట్టుగా మీరు మెంబర్షిప్ అయితే తీసుకున్నారు. నాకు కృతజ్ఞత తెలపాలి అంటే వీడియోకి ఒక లైక్ చేయండి. నేను వీడియో పెట్టినప్పుడంతా చూడండి, అంతే చాలు. నేను వీడియో పెట్టినప్పుడు మీరు ఒక లైక్ ఇచ్చారంటే ఆ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఎక్కువ మందికి షేర్ అవ్వడం ద్వారా వ్యూస్ ఎక్కువ వచ్చిందంటే కనుక ఆ వీడియోకి అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. లేదా నేను షాంపూ, ఆయిల్ ఏదైనా చేస్తాను కదా, అలాంటి వీడియోలు చేసినప్పుడు ఆ వీడియోకి లైక్ ఇచ్చి కమెంట్ చేశారంటే మాత్రం
ఆ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది, నా ప్రోడక్ట్ సేల్ అవ్వడానికి నాకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాని మెంబర్షిప్ అనేది తీసుకొని ప్రతి నెల ఇంత అమౌంట్, మరి నెలకు కట్ అవుతుందో ఏమో నాకు అర్థం అవ్వట్లేదు. ప్రతి నెల ఇంత అమౌంట్ కట్ అవ్వడం అనేది మంచి పద్ధతి కాదు. యూట్యూబర్ అనే వ్యక్తికి మెంబర్షిప్, సూపర్ థ్యాంక్స్ ఇదంతా కూడా చాలా ముఖ్యమైనది. వాళ్ళు యూట్యూబ్లో వచ్చే డబ్బు కన్నా కూడా ఈ మెంబర్షిప్, సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ వీటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. చాలా ఉపయోగపడే విషయాల్ని రికార్డు చేసి నా దగ్గర మెంబర్షిప్ తీసుకున్న వాళ్లకు మాత్రమే ఈ వీడియో ఇస్తున్నాను. ఈ వీడియో చూడాలంటే మీరు మెంబర్షిప్ తీసుకోండి అనేసి, మెంబర్షిప్స్కి చాలా వరకు యూట్యూబ్ చూసే వాళ్ళకి అర్థమై ఉంటుంది మెంబర్షిప్ అంటే ఏంటి అనేది. నేను మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి అనుకోవట్లేదు. ఈ ఎస్జే కలెక్షన్ అనేవాళ్ళు ఇప్పటిదాకా మీకు ఎంత కట్ అయిందో నాకు స్క్రీన్ షాట్ పెడితే, నేను అనుకుంటున్నాను 120, 130 అనుకుంటున్నాను. మీరు స్క్రీన్ షాట్ నా వాట్సాప్కి పెట్టండి. అప్పటిదాకా నాకు ప్రశాంతత ఉండదు. వాట్సాప్కి పెట్టారంటే నాకు నేను మీకు ఫోన్పే ద్వారా అమౌంట్ అనేది సెండ్ చేస్తానండి. అసలు మాట్లాడే ఓపిక లేకపోయినా నేను ఈరోజు వచ్చి వీడియో చేస్తున్నానంటే ఇదే కారణం. నేను ఏదో రకంగా మీకు ఉపయోగపడ్డాను, నా వీడియోస్ ఉపయోగపడ్డాయి అంటే లైక్ చెయ్యండి రా బాబు. మీరు ఎంత పిచ్చి మనుషులు, అసలు డబ్బులను ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? ఓపిక లేదు కానీ తిట్టేదాన్నేమో. అసలు నా ఛానల్కి మెంబర్షిప్ ఏంటి? మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం మీకేంటి? అసలు నేను అడిగాను మిమ్మల్ని, ఏ ఛానల్లోనైనా నేను అడిగాను మిమ్మల్ని మెంబర్షిప్ తీసుకోండి, పలానా వీడియో మీకు ఉపయోగపడే వీడియో చేసి పెట్టాను అడిగాను నేను. బుద్ధి లేకపోతే సరి. అంత ఈజీగా వచ్చాయా డబ్బులు? చెట్లకు కాసాయా? తెంపుకొని అలా ఫోన్పేలో అకౌంట్లో వేసేసుకొని మెంబర్షిప్కి కొట్టేస్తున్నారా? అంత గొప్పగా నా వీడియోస్ ఉపయోగపడేవి ఏమున్నాయండి? నేను చేసే విషయాన్ని దాంట్లో చెప్పాను అంతే. నా దగ్గర గంటలు ఫోన్లో మాట్లాడి అన్ని డౌట్లు తీర్చుకుంటూ ఉంటారు. అలాగే ఒక 6-7 నెలల నుంచి వాట్సాప్లో మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక 10 పైసలు కూడా నేను ఆశించలేదు. నేను వ్యాపారం చేస్తున్నాను, షాంపూ, ఆయిల్ అవి సేల్ చేస్తున్నాను. కావాలంటే మీరు అవి ఆర్డర్ పెట్టుకోండి. అంత బాగా నా వీడియో ఉపయోగపడింది అంటే మీకు ఉపయోగపడేలా, నాకు ఉపయోగపడేలా ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకోండి. లేదా అవి అవసరం లేదనుకుంటే ఇందాక చెప్పినట్టు లైక్ చేయండి వీడియోని, లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ద్వారా అక్కకి ఇంకో 2 వ్యూస్, 3 వ్యూస్, 4 వ్యూస్, నలుగురికి షేర్ చేసా, 5గురికి షేర్ చేసా. ఇలా చెయ్యండి. నాకు ఆ విషయాన్ని వాట్సాప్లో తెలియజేయండి. సంతోషంగా ఫీల్ అవుతాను. అంతకన్నా సంతోషం నాకు ఉండదు. మీరు మెంబర్షిప్ ఇచ్చి ఇలా మీ ఫోన్పేలో నుంచి నెల నాకేదో మీరు వడ్డీ కడుతున్నట్టు, లేదా నా దగ్గర అప్పు తీసుకున్నట్టు ఇలా డబ్బులు కడుతూ ఉంటే ప్రశాంతంగా లేదండి. నాకు చాలా గాబరాగా ఉంది, గుబులుగా ఉంది, జ్వరం ఇంకా పెరిగిపోయేలా ఉంది. ప్లీజ్, నేను మనీ వేస్తాను, నేను మనీ మీ ఫోన్పేకి వేస్తాను. ఎస్జే కలెక్షన్ గారు 1 మంత్ క్రితం జాయిన్ అయ్యారు, లెవెల్ 3లో ఉన్నారు. స్క్రీన్ షాట్ పెడతానండి. అటుకూరి రామచంద్రారావు గారు, ప్లీజ్ అండి మెంబర్షిప్ని క్యాన్సిల్ చేయండి. నాకే కాదు ఎవ్వరికి కూడా మెంబర్షిప్ లాంటివి ఇవ్వకండి, సూపర్ థ్యాంక్స్ లాంటివి అస్సలే ఇవ్వకండి. ఏ యూట్యూబర్ చూసినా ఈ వీడియో వాళ్ళకి మండుతుందని నాకు తెలుసు. యూట్యూబ్ ఇచ్చే డబ్బులు చాలండి. ప్రత్యేకంగా సూపర్ థ్యాంక్స్, మెంబర్షిప్, ఇంకొకటి ఇంకా చాలా రకాలుగా యూట్యూబ్లో డబ్బులు మీ ద్వారా నాకు వచ్చేటివి, అంటే యూట్యూబ్ వాళ్ళకి వచ్చేటివి చాలా ఆప్షన్స్ ఇచ్చాడు యూట్యూబ్ వాడు. వాడి కర్మ వాడు ఏదైనా ఇచ్చుకొని, మీరు మాత్రం మీ ఫోన్లో నుంచి, మీ చేతి నుంచి ₹1 కూడా అవతల మనిషికి అనవసరంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. మీరు ఊరికే కూర్చొని చూడండి, మీకు ఒక ₹10 వస్తుందేమో చూడండి. ఇలా నేను కూర్చున్నాను, నాకు ఎవరైనా వచ్చో ₹10 ఇచ్చిపోతారా? లేదు కదా. ఎంత ఈజీ. నా దగ్గర ఉన్న డబ్బులు నేను నాశనం చేసుకోవడం చాలా ఈజీ, కానీ ఆ డబ్బుల్ని తిరిగి నా దగ్గరికి తెచ్చుకోవడం ఎంత కష్టమో మీకు కూడా తెలుసు. అంత బుద్ధి లేని పనులు ఎందుకు చేస్తారండి? ప్లీజ్, జ్వరంలో ఆవేశంలో బుద్ధి లేదు, అది లేదు అంటున్నాను. మెంబర్షిప్ క్యాన్సిల్ చేయండి అయ్యా రామచంద్రారావు గారు, ఎస్జే కలెక్షన్ గారు. నేను మీ డబ్బులు మీకు ఫోన్పేలో వేస్తాను, నాకు అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, మెంబర్షిప్ లాంటిది తీసుకునే వాళ్ళకి పదే చెప్తున్నా, మెంబర్షిప్ జోలికి వెళ్ళకండి. మీ ఇష్టం, ఇంకా నేను చెప్పలేను. మెంబర్షిప్ జోలికి వెళ్ళకండి ప్లీజ్, అడుగుతున్నాను మిమ్మల్ని.
మెంబర్షిప్ ఎవరికి ఇవ్వకండి, సూపర్ థ్యాంక్స్ ఎవరికి ఇవ్వకండి. మీకు అంతగా ఎవరికైనా ఇవ్వాలి అంటే చాలామంది బయట డబ్బులకి సాయం కోసం ఎవరూ లేకుండా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని వెతికి పట్టుకోండి. ఆ 100 రూపాయలే చాలు వాళ్ళకి ఇవ్వండి. ఆ సంతోషం పట్టలేను. నా దగ్గర దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల డబ్బులు ఉన్నాయి, పర్లేదు, నా అవసరాలకి సరిపడా డబ్బులు ఉన్నాయి. మీ నుంచి నేను డబ్బులు ఆశించట్లేదు. వెంటనే ఫోన్పే నెంబర్ ఇవ్వండి, నేను మీ మనీ మీకు వేసేస్తాను. ధన్యవాదాలు. అడిగి చెప్తున్నాను, మెంబర్షిప్ తీసుకోకండి. ఈ వీడియో ఎవరు చూసినా సరే మెంబర్షిప్ వద్దండి. థ్యాంక్ యూ.